పాకిస్తాన్ కు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కుక్కతోక వంకర్లా పాక్ ప్రవర్తిస్తోందా? భారత్ తో నిత్యం కయ్యానికి కాలు దువ్వడానికి ఆసక్తి చూపిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందా? భారత్ సత్తా ఏంటో తెలిసి కూడా పాక్ యుద్ధానికి సై అంటోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత్ తో పెట్టుకుంటే మాడి మసైపోతామని తెలిసి కూడా పాకిస్తాన్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. గతంలో కార్గిల్ వార్తో ఇండియా సత్తా ఏంటో తెలిసి కూడా పాక్ తగ్గేదేలే అంటూ భారత్ తో యుద్ధానికి కాలు దువ్వుతోంది. అటు ఇండియా కూడా పాకిస్తాన్ కు ధీటుగా బదిలిస్తోంది. యూరి టు పహల్గాం వరకు జరిగిన దాడులు, ప్రతి దాడులపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. 2016లో ఉరీ సెక్టార్లో పాక్ మెరుపు దాడి, సర్జికల్ స్ట్రైక్ పేరుతో తీటుగా బదులిచ్చిన భారత్. 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లపై పాక్ అటాక్, బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్స్ తో భారత్ దెబ్బకు దెబ్బ. 2025లో పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాక్ వెలవెల. ఉరీ సర్జికల్ స్ట్రైక్స్ 2016. భారత్ కు పక్కలో బల్లంలా తయారైన దాయాది దేశం పాకిస్తాన్ కు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కుక్కతోక వంకర అన్నట్లుగా వ్యవహరిస్తోంది. భారత్ జోలికొచ్చిన పాకిస్తాన్ తాట తీసినా, వెన్నును వెరిచేసినా తగ్గేదలే అంటూ మళ్లీ మన జోలికొస్తూనే ఉంది పాక్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా బుద్ధిగా ఉంటుందంటే అది కూడా లేదు. పదే కవ్విస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది పాకిస్తాన్. ఉరీ టు పహల్గాం దాడుల వరకు పాక్ పై భారత్ జరిపిన ప్రతీకార దాడులేంటో చూస్తే 2016 అక్టోబర్ 16న ఉదయం 5:30 జమ్మూ కశ్మీర్ ఉరీ సెక్టార్లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో భారత్కు చెందిన దాదాపు 19 మందికి పైగా సైనికులు వీరమరణం పొందారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే ఉగ్రవాదులు 15కు పైగా గ్రెనేడ్లను శిబిరంపైకి విసరడంతో సైనికుల ప్రాణాలు క్షణాల వ్యవధిలోనే గాల్లో కలిసిపోగా చాలా మందికి గాయాలయ్యాయి. 4 ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటుకొచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం 10 రోజుల తరువాత సర్జికల్ స్ట్రైక్ చేపట్టి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను బూడిద చేసేసింది. పాక్ సరిహద్దులోని ఉగ్ర శిబిరాలపై నవంబర్ 28, 29 రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది భారత సైన్యం. మూకుమ్మడిగా వైమానిక దాడి చేసి అనేక శిక్షణా శిబిరాలను బూడిద చేశారు. భీంబర్, కెల్, దట్టపాణి, లిపా ప్రాంతాల్లోని అనేక ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను నేలమట్టం చేశారు. మొత్తం దాడి పక్కా ప్రణాళికతో చేపట్టారు. ఈ దాడి గురించి పాకిస్తాన్ సైన్యానికి వీసమెత్తు కూడా తెలియదు. రా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ మిషన్లో ఉగ్రవాదుల ప్రతి కదలికను జాగ్రత్తగా పర్యవేక్షించాయి. ఉదయాన్నే ఆపరేషన్ పూర్తి చేసిన తరువాత భారత సైన్యం తిరిగొచ్చింది. ఈ దాడిలో 38 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు భారత సైన్యం అప్పట్లో ప్రకటించింది. ఇక 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లు వెళుతున్న కాన్వాయ్ని తీవ్రవాదులు పేల్చేశారు. ఈ పేలుడులో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ దాడి జరగడంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇది జరిగిన సరిగ్గా 12 రోజులకు, అంటే 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 విమానాలు రాత్రిపూట నియంత్రణ రేఖ ఎల్ఓసిను దాటి పాకిస్తాన్ వైపున ఉన్న బాలాకోట్లోని జైషే మహమ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్ ఈశాన్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా తీవ్రవాదుల అడ్డాను తునాతునకలు చేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్ లో చాలా మంది తీవ్రవాదులు హతమయ్యారు. అయితే మరుసటి రోజే ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం పాక్ చేసింది. అయితే పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళానికి చెందిన MiG-21 కూల్చివేసింది.
పాకిస్తాన్ కూడా మన MiG-21 విమానాన్ని కూల్చివేసి వింగ్ కమాండర్ అభినందన్ను అరెస్టు చేసింది. అయితే 3 వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ ప్రభుత్వం 2 రోజుల తరువాత అభినందన్ను క్షేమంగా భారత్కు అప్పగించింది. గత నెల ఏప్రిల్ 22న మిట్ట మధ్యాహ్నం వేళ జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగిన 15 రోజుల తరువాత భారత్ ప్రతీకారానికి దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. ఈ ప్రతీకార దాడిలో దాదాపు 80 మందికి పైగానే ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ 3 ప్రధాన దాడులే కాకుండా పాకిస్తాన్ భారత్ మధ్య ఇంకా అనేక సార్లు ప్రతిదాడులు జరిగాయి. 1999లో కార్గిల్ సెక్టార్లోకి పాక్ సైన్యం అక్రమంగా చొరబడింది. దీంతో ఆపరేషన్ విజయ్ పేరుతో భారత్ పాకిస్తాన్పై భీకర యుద్ధాన్ని ప్రారంభించి దాయాదిపై పైచేయి సాధించింది. పాక్ ఆక్రమించిన కార్గిల్ భూభాగాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంది. అలాగే 1971లో భారత్ పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ ట్రైడెంట్, 1965లో పాక్ ఆపరేషన్ జిబ్రాల్టర్లో పాక్ పై భారతే పైచేయి సాధించింది. అయితే భారత్ పాక్లు స్వాతంత్ర్యం పొందిన కొన్ని నెలలకే ఇరు దేశాల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీనినే మొదటి కశ్మీర్ యుద్ధంగా చెబుతుంటారు. 1948 వరకు కొనసాగిన యుద్ధంలో కశ్మీర్లోని 3/2 భూభాగాన్ని భారత్ స్వాధీనం చేసుకోగా మిగతా భాగం పాక్ నియంత్రణలోనే ఉంది. దాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ POKగా పేర్కొంటున్నాం. ఇలా కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్కు భారత్ ఎప్పుడూ దీటుగానే జవాబిచ్చింది. అయినా పాక్ మాత్రం భారత్తో సై అంటే సై అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ తరువాత కూడా పాక్ కయ్యానికి కాలు దువ్వుతుందా లేక తోక ముడుచుకుని సైలెంట్ గా ఉంటుందా అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.